ఇప్పుడు గురుగారు ఒక చిన్న డౌట్ ఉంది. మాంసాహారం తినేవాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. శాకాహారం తినేవాళ్ళు, శుద్ధ శాకాహారం చిన్నప్పుడు తిన్నవాళ్ళు కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అవునండి. అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఆహారం వల్ల వస్తుందా, లేదా దేని గురించి వస్తున్నారు? ఇప్పుడు మాంసాహారం తగ్గించుకుంటే గ్యాస్ట్రిక్ తగ్గుతుంది అని చెప్తారు. పోనీ వాడు చిన్నప్పుడు శాకాహారే కదా, వాడికి ఇంత పొట్ట వేసుకుని ఇంకా మనకంటే ఎక్కువ గ్యాస్ ఉంటుంది. అది ఏంటి ఆ గ్యాస్? ఓన్లీ రీజన్ అదేనండి, ఎరువులు, పురుగు మందులు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి 100% అదేనండి రీజన్. ఇప్పుడు సరేనా వచ్చింది గురుగారు, నాకు తగ్గాలి, ఏం చేయాలి? మీరు ఆర్గానిక్ తినగలిగితే ఆర్గానిక్ తినండి, అదర్వైజ్ ఏమీ లేదండి. మీరు ఒక 2 grams బేకింగ్ సోడా, మంచి ప్యూరిఫైది, మళ్ళీ కెమికల్ కలిపింది వద్దు. ఒక చెక్క నిమ్మకాయ పిండుకోండి. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒక 200 ml ఒక చెక్క నిమ్మకాయ, ముందర అంత సోడా వేసుకోవాలండి. ఒక 2 grams వేసుకుని అందులో నిమ్మకాయ పిండాలి. అది పొంగేసి పూర్తిగా కూల్ అయిపోతుంది. అప్పుడు వాటర్ కలుపుకు తాగండి. 90% గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ దీనివల్ల తగ్గిపోతాయండి. ఇది ఒక అలవాటుగా మారిపోదండి మరి? అసలు పూర్తిగా వేసుకోక్కర్లేదండి. ఎప్పుడు ఒక నెల వాడి గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ వాడుకోవచ్చు. అలా గ్యాప్ ఇచ్చి మీరు అప్పుడప్పుడు వాడుకుంటామంటే 99% ఎరాడికేట్ అయిపోవడానికి పాసిబిలిటీ ఉందండి. అదేవిధంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందంటేనండి, 7 రకాల క్రిములు ఉంటాయండి మీ ప్రేగుల్లో. అవి ఏం చేస్తాయంటే, మీరు తిన్న ఆహారాన్ని, అందులో అన్నిటికంటే ప్రమాదమైంది అమీబియాసిస్ అండి, అమీబిక్ అంటారు. అది చాలా తెలివైందండి. మా ఆయుర్వేద పుస్తకాల్లో దాని గురించి ఏం రాశారంటే, అది గూడు కట్టుకుంటుందంటండి మన స్టమక్లో. గూడు కట్టుకుని ఒక ఫ్లాజిల్ లాంటిదో, మీరు లేకపోతే దాన్ని చంపడానికి మందో వేసారనుకోండి, ఆ గూట్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుంటుంది. పడుకుని ఒక 6 నెలలకు 5 నెలలకు వెళ్ళి 2 అనుకోండి, బయటకు ఒక 20 వస్తాయి. మరి ఖాళీకి కూర్చో కదా అక్కడ, ఒక 20 వస్తాయి. అది మళ్ళీ మీరు ఏదైనా ట్యాబ్లెట్ ఇస్తే మళ్ళీ దాక్కుంటుంది. కానీ అలా కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తారంటే, మన యోగులు కానీ, మన పూర్వీకులు కానీ, డాక్టర్లు కానీ ఎంత గొప్ప వాళ్ళు చూడండి, దానికి స్వీట్ అంటే చాలా ఇష్టం అంటండి. అందుకే ఏమంటారంటే, ఒక బెల్లం ముక్క ఇమ్మండి. ఒక బెల్లం ముక్క తిన్న అరగంటకి ఆయుర్వేదంలో అనేక రకాల మందులు ఉన్నాయండి క్రిములను చంపడానికి. ఆ మందు ఇమ్మంటారు. ఎందుకంటే ఆ బెల్లం ముక్క స్వీట్నెస్కి అన్ని పొట్టలోకి చేరి ఉంటాయి, దాగున్నాయి కూడా. వెంటనే ఈ మందు తింటే అన్నీ చచ్చిపోతాయి. అలాగే ఒక వారం 10 days ఇచ్చి మీరు మోషన్కి ఇవ్వండి. మీ మోషన్లో ఆ గుడ్లు కూడా కనపడతాయి అనేది ఆయుర్వేద శాస్త్రంలో రాశారండి. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో చూడండి. ఆ 7 వాటిల్లో ఇది ఒకటండి. ఇంకొక 6 ఉన్నాయి కదండి. అవి ఏం చేస్తాయంటే, మీరు తిన్న ఆహారాన్ని అది కూడా తింటుంది. దానికి ఫుడ్ కావాలి కదా, కానీ దాని షిట్ ఏంటంటే, దాని యొక్క విసర్జన ఉంటుంది కదండి, అది యాసిడ్స్. ఆ యాసిడ్స్ వల్ల ఏమవుతుందంటే, మీకు కడుపులో మంట, రిఫ్లెక్ట్, బయటికి రావడం, ఇవన్నీ జరుగుతాయండి. ఆ క్రిమిని కనుక పూర్తిగా చంపేసి మీరు తిన్న ఆహారం అరిగిపోయేలాగా కనుక మీరు చేయగలిగితే, మనం ఏం చేస్తున్నామండి, ఇప్పుడు మనిషి రోజుకి 1 నుంచి 2 సార్లు తింటే చాలండి. కనీసం 4 సార్లు తింటున్నాం మనం. ఎప్పుడు ఖాళీ ఉంచామండి పొట్టని? దానివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియా అలా దానికి ఫుడ్ కంటిన్యూగా పెడుతున్నాం, దాన్ని పెంచి పోషిస్తున్నాం మనం. ఎప్పుడైతే మీరు 12 గంటలకు ఒకసారి తిన్నారో, లేదంటే ఒక మీల్కి 2వ మీల్కి 14 గంటల ఎంతో గ్యాప్ ఇచ్చి అవన్నీ ఆ 10 గంటల్లో 2-3 సార్లు తినండి, నష్టమే లేదు. ఈ 14 గంటల గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటేనండి, ఈ ఆహారం పూర్తిగా అరిగిపోవడం వల్ల, వాటికి ఫుడ్ లేకపోవడం వల్ల అవి చూస్తూ ఉంటాయి. ఈ 4-5 సార్లు తినడం వల్ల ఏమవుతుందంటేనండి, ఎప్పుడు కంటిన్యూగా ఫుడ్ ఉండటం వల్ల మన బాడీలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా ఈ ఫుడ్ని అరిగించి బాడీకి పంపడానికే వాటికి టైం సరిపోవట్లేదు. ఇంకెప్పుడు మీకు కొత్త సెల్స్ పడతాయి మీ బాడీలో? అందుకోసమే మన హిందూ ధర్మంలోని పూర్వీకులు, ఋషులు ఏం చెప్పారంటే, వారానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ ఉపవాసం చేయమన్నారు. ఆ ఉపవాసం చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఎప్పుడైతే 12 గంటలు దాటిపోయిందో అక్కడి నుంచి టీ సెల్స్ అనేవి పుడతాయండి మీ బాడీలో. ఒక టీ సెల్ 10,000 ఆటోఇమ్యూన్ సెల్స్ని చంపుతుందని ఒక స్వామీజీ ఎవరో చెప్తా ఉండగా నేను విన్నాను. అంటే ఎంత అద్భుతంగా అయిన క్రియ మన బాడీలో జరుగుతుందో మీరు చూడండి. ఆహారం గ్యాప్ ఇవ్వడం వల్ల. మనం గ్యాప్ ఎక్కడ ఇస్తున్నామండి? ఇవ్వట్లేదు కదా. అలా అతిగా తినటం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయండి. అదేవిధంగా ఈ కెమికల్స్ వల్ల వస్తున్నాయి, అజీర్తి వల్ల వస్తాయి. ఈ 3 వాటిని తొలగించుకొని మనం ఆ క్రిమి అనే దాన్ని మందుల ద్వారా ఆయుర్వేదంలో చంపేసుకుంటే పెర్మనెంట్ క్యూర్ అండి. పెర్మనెంట్ క్యూర్ అంటే మళ్ళీ మీ బ్యాడ్ హ్యాబిట్స్ కాకపోతే. ఒక లిక్కర్ తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లిక్కర్ తోటి పాటు 1 లీటరు 2 లీటర్లు నీళ్ళు తాగుతారు. ఎంటీ స్టమక్ తోటి లిక్కర్ తాగారు, ఏమైందండి? లిక్కర్ ఒక ఎపిటైజర్ లాంటిది, ఏమైంది అక్కడ? యాసిడ్. అది ఈ యాసిడ్కి ఆ యాసిడ్ తోడైతే ఏమవుతుందండి? అప్పుడు మీ బాడీలో ఉన్న ఆల్కలిన్స్ అనేవి
ఇన్బ్యాలెన్స్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, క్యాన్సర్ రావచ్చు, లంగ్స్ పోవచ్చు, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఇవన్నీ రావచ్చు. అందుకేం చేయాలి మీరు, ఏదైనా సరే అతి వేడి కానీ, అతి కారం కానీ, అతి ఉప్పు కానీ, అతి చల్లన కానీ, ఈ పదార్థాలు తినటం వల్ల కూడా మీకు అనేక రకాలైన జబ్బులు వస్తాయండి. ఫస్ట్ మనకేంటి, ముఖద్వారం, లివరు, దాని తర్వాత స్టమక్, అక్కడి నుంచే కదండి బాడీ అంతా మిగిలి అని లేదు. ఆ రెండు ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఒక 30-40% హార్ట్ అటాక్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తాయి. అందరూ ఏమనుకుంటారంటే గ్యాస్ట్రిక్ అంటే అది తినేద్దాంలో తగ్గిపోతుంది అనుకుని దాన్ని అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది క్రానిక్ అయిపోయేటోడికి ఏమవుతుందంటేనండి, ఈ అమీబీస్ కానీ ఈ బ్యాక్టీరియా కానీ ఏదైతే ఉందో పొట్ల అల్సర్స్ ఏర్పడతాయి. ఆ అల్సర్ నుంచి ఏం చేస్తుందంటే అది బాడీలో బ్లడ్లో మిక్స్ అయిపోతుంది. బ్లడ్లో మిక్స్ అయిపోయేటికి దానికి ఫేవరబుల్ ఒక్కొక్క చర్మానికి 7 పొరలు ఉన్నాయి కాబట్టి ఒక్కో పొరలోకి వెళ్ళిపోయేది అక్కడ సెటిల్ అయిపోతుంది. అది ఏమవుతుంది, స్లోగా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎంత చిన్నదని మనం అనుకుంటున్నామో అంత ప్రమాదమైంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే. దానివల్లే సొరియాసిస్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బొల్లి వస్తుంది, లివర్ పోవచ్చు, హార్ట్ ఆగిపోవచ్చు. ఇన్ని రకాలైన ప్రమాదాలు ఓన్లీ సింపుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని మనం ఏదైతే అనుకుంటున్నామో దానివల్ల జరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే మన రూమ్లో డ్రైనేజ్లోకి మనం బాత్రూంలో వాటర్ వదలకపోతే అది ఇల్లంతా కంపు చేస్తుంది కదా, అంతే, పైప్ బ్లాక్ అయిపోయింది. అదండి, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా అలాంటిది, అంత ప్రమాదకరమైందండి అది. ఇప్పుడు చాలామంది ఎక్కువ స్ట్రైన్ అయిపోతున్నారండి, ఉద్యోగాలు చేసి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరిలోని కూడా నరాల బలహీనత అనేది ఒకటి వచ్చేసింది. కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదండి, చాలా లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఆ మాట మారిస్తే బాగుందని అనుకుంటున్నారు. కూడా కొత్తగానే చేసుకుంటున్నారు కదా, కొత్తగానే చేసుకుంటున్నారు కానీ చాలా లేట్గా చేసుకుంటున్నారండి. అది ఎంత ప్రమాదకరం అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, 18 ఏళ్ళు 21 ఏళ్ళు అన్నారు, దాన్ని ఇప్పుడు 22కి మార్చారంటున్నారు. కానీ మన మోడీ గారు మహానుభావుడు, కారం జన్ములని మనం అందరం ఆనందిస్తున్నాం. ఇవాళ మన దేశం ఇంత అభివృద్ధి చెందింది, ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చింది అంటున్నారు. అంత క్రితం ఎక్కడుందో కూడా గుర్తింపు లేదు. కానీ మోడీ గారు లాంటి ఆయన కూడా 22 ఏళ్ళు ఎందుకు పెట్టారనేది నాకు ఇప్పటికే అర్థం అవుదండి. ఎందుకంటే పూర్వకాలం 16 నుంచి 18 ఏళ్ళు అండి, ఆడపిల్లకి 16-18 లోపల, మగపిల్లడికి 18 వచ్చేటోడికి పెళ్లి చేసేవారు. అప్పుడు ఏమవుతుందంటేనండి, వీళ్ళలో యవ్వనం అనేది మంచి టైం అన్నమాట. అది ఆ టైంలో మగవాడి యొక్క స్పెర్మ్లో కానీ స్త్రీ యొక్క శుక్రంలో కానీ విపరీతమైన శక్తి ఉంటుందండి. అప్పుడు పుట్టిన పిల్లలు చాలా ఆరోగ్యంగా పుడతారండి. అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే, ఈ తండ్రి అనేవాడు 40-45 సంవత్సరాలు వచ్చేసరికి ఈ బిడ్డ అతనికి వచ్చేసి అందుకు ఇతని స్ట్రెయిన్ అనేది తగ్గిపోయేది. అది కూడా ఎందుకు పెట్టారు అంటే, పూర్వం 50వ సంవత్సరంలో వానప్రస్థానికి వెళ్ళిపోమన్నారండి. ఆ సిస్టమ్ అంతా పోయింది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా లేట్ మ్యారేజ్ ప్లస్ భార్యాభర్త కూడా ఉద్యోగం చేస్తున్నారు. ఎందుకు చేయాలి అంటే కాంపిటీషను. ఏం కాంపిటీషన్ అంటే ఆరోగ్యకరమైనది కాదు. నా పక్కోడు 10 లక్షల కారు కొన్నాడు, నేను 15 లక్షలు కొనాలి. నా పక్కోడు ఒక 20 లక్షలు ఇల్లు కట్టుకున్నాడు, నేను 22 లక్షలు కట్టాలి. లేకపోతే నా పక్కోడు ఇంత కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాడు, నేను వేసుకోవాలి. లేకపోతే నా పక్కోడు 30 ఇంచుల టీవీ కొన్నాడు, నేను 60 ఇంచులది కొనాలి. ఇలాగా మన తాహత ఏంటి, మన స్తోమత ఏంటి, మనం ఎంతవరకు కష్టపడాలి, ఎంతవరకు కష్టపడితే భార్యాభర్త పిల్లలు సుఖంగా ఉంటారు అనేది లిమిట్ లేకుండా అయిపోయింది. ఆలోచన అనేది చాలా అగ్రెసివ్ అయిపోయింది. మళ్ళీ అక్కడ ఆహారం అనండి, ఇంకోటి అనండి, లేకపోతే అవసరం అనండి. అవసరం మనం కల్పించుకున్న అవసరం, అది అంతే, కల్పించుకున్న అవసరం తప్ప రెండోది కాదండి. దాని గురించి ఒకటండి, ఎప్పుడైతే 30 దాటాక పెళ్లి చేసుకుంటున్నారండి, అప్పటికే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 22 సంవత్సరం 23 సంవత్సరంలో జాబ్ చేస్తున్నారు. విపరీతమైన టెన్షను, పగలు చేసి పని రాత్రి చేస్తున్నారు, రాత్రి చేసి పని పగలు చేస్తున్నారు. ఎంతమంది ఎంప్లాయీస్, ఎందుకంటే అమెరికా లేకపోతే ఇంకో దేశం, మన పగలు వాళ్ళకి నైట్, వాళ్ళ నైట్ మనకు పగలు. అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు పగలు మనకు నైట్ కాబట్టి వాళ్ళు పగలు అక్కడ కూర్చుని ఉన్నారు, మన నైట్ మన చేత పని చేస్తున్నారు. రాత్రి పడుకోవటం వల్ల కొన్ని వందల రియాక్షన్స్ బాడీలో జరుగుతాయండి. ఆరోగ్యానికి సంబంధించినవి ఏమండి, ఆహారం అరగటం కానివ్వండి, ఈ ఆర్గాన్స్ కానీ గ్లాండ్స్ కానీ మన బాడీకి ఏ ఫ్లూయిడ్స్ ఎంత రిలీజ్ చేయాలనేది నిద్రావస్థలో గొప్పగా జరుగుతుందండి. కానీ ఆ నిద్రావస్థ అనే టైంలో మనం ఏం చేస్తున్నామంటే పని చేస్తాం. అప్పుడు చంద్రుడు ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. మనం పగలేం చేస్తున్నాం, నిద్రపోతున్నాం. అప్పుడు ఎవరు ఉంటారు, సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉండడు.
ఈ సూర్యకాంతి ఈ శక్తి మనకు కావాలి, ఇది తీసుకోవట్లేదు. అది మనకి ఎంతసేపు కావాల్సింది ప్రకృతికి. చంద్రుడు అక్కడ ప్రకృతికి శక్తిని ఇస్తాడండి. సూర్యుడు సర్వ సృష్టికి శక్తినిస్తాడు. ఆ ప్రకృతి బాగుపడే టైంలోనేమో మనం మెలకుగా ఉంటున్నాం, దాన్ని డిస్టర్బ్ చేస్తాం. ఏదైతే శక్తిని తీసుకోవాలన్న టైం ఉందో ఆ టైంలో మనం మెలకుగా ఉంటున్నాం, నిద్రపోతున్నాం, దాన్ని తీసుకోవట్లేదు. అక్కడ ఏమవుతుందండి, ఈ శుక్రం స్పెర్మ్ అనేది ఏమవుతుందంటే వయసు అయిపోవడం వల్ల వీళ్ళలో ఉన్న శక్తి నశింతాను. దేనివల్ల? టెన్షన్ వల్ల. అప్పుడేంటి, యవ్వనం ఉంది, ఈ టెలిఫోన్లు లేవు, లేకపోతే ఈ టీవీలు లేవు. ఒక 100 విడాకుల కేసులు ఉన్నాయనుకోండి, 90 విడాకులకు కారణం ఈ టెలిఫోన్ అండి. వాట్సాప్, ఈ ఏది రకరకాల సోషల్ మీడియాలు, ఈ ఫోన్లు. ఎందుకంటే పూర్వం, ఇప్పుడు మేమే ఉన్నాం, మా చిన్నప్పుడు దెబ్బలాడుకొని భార్యాభర్తలు ఎవరో కూడా ఉండరు. ఎంత వయసు వచ్చినా ఏదో ఒక తేడా వస్తుంది, కాసేపు కేకలేసుకుంటాం, మళ్ళీ మామూలే. అది మా వయసులో వాళ్ళకి అలవాడే. ఇప్పుడున్న పిల్లలు ఏంటి, భార్య ఉద్యోగం చేస్తుంది, భర్త ఉద్యోగం చేస్తున్నాడు, కోపం వచ్చింది, ఇద్దరు తిట్టుకున్నారు. నీ లెక్క ఏంటి, నేను సంపాదిస్తున్నాను, నువ్వెందుకు తిడతావు నన్ను అని వెంటనే అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తుంది, లేకపోతే ఫ్రెండ్కో. నిమిషాల్లోనే వాళ్ళు అది తప్పమ్మా, మేము ఇప్పటికీ దెబ్బలాడుకుంటున్నాం, మీ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండాలి, కాసేపు ఉన్న కోపం తర్వాత మర్చిపోతారు అని చెప్పేవాళ్ళు లేరండి. తిట్టాడా, నిన్ను తిట్టాడా, ఎందుకు తిట్టాలి, నువ్వు సంపాదిస్తున్నావు, ఆడు సంపాదిస్తున్నావు, నీ స్వతంత్రం బాగొట్టుకోవాలా, నువ్వు తిట్టు. లేకపోతే ఎందుకు తిడుతున్నాడని అల్లుడికి, లేకపోతే కోళ్ళకి, ఎందుకు నీతో దెబ్బలాడిందో నేను అడుగుతానని నీ అత్తగారు, లేకపోతే ఆ అమ్మాయి తల్లి. ఈ గొడవలు పెంచేసుకునండి. సింపుల్ క్లాజుకి కూడా. అప్పుడు ఏమయ్యేదండి, వీళ్ళు యవ్వనంలో ఉండగా పెళ్లి చేసేవారు కాబట్టి పగలంతా దెబ్బలాడుకున్నా సాయంత్రం 7కి పక్కలోకి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఈ ఏదైతే సెక్స్ అనేది న్యాచురల్గా జరగాలో దాని గురించి అప్పుడు అన్నీ మర్చిపోయారు. వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ టెన్షన్స్ వల్ల మీరు అన్నారు ఇందాక శక్తి తగ్గిపోవడం, పిల్లలు లేకపోవడం, ఇది కారణం ఏంటంటేనండి, ఎక్కువసేపు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోవడం వల్ల రేడియేషన్ వల్ల కొంత ఇబ్బంది ఉంది. అది కాక జీవన విధానం మారిపోవడం వల్ల, అంటే ఏంటి, తినేది జంక్ ఫుడ్ ఇరిటేషన్ పెంచుతుంది. ప్లస్ ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చి ఏం చేస్తున్నారు, ఇద్దరు అలసిపోయి వస్తున్నారు. అప్పుడు సంసారం అనేది ఎక్కడ ఉందండి, అక్కడ లేదు. వాళ్ళు అటు తిరిగి పడుకుంటున్నారు, వీళ్ళు ఇటు తిరిగి పడుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందండి, సంతానం కలగడానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఒకవేళ కలిగింది సంతానం, ఏమైంది, వీడు సగం ముసలోడు అయిపోయాడు. అప్పటికే 30 దాటాక 35 వచ్చాక పిల్లలు పుట్టి, ఆ పిల్లల్లో శక్తి ఎలా ఉంటుందండి, ఆ శక్తి అనేది సన్నగిస్తుంది కదా. వీళ్ళు ఈ టెన్షన్స్ తోటి ఏం చేస్తుంది, వీళ్ళకి నెత్తి మీద జుట్టు అయినా ఊడిపోతుంది, బీపీ, కొలెస్ట్రాల్, షుగరు, థైరాయిడ్, ఈ 4 వాటిల్లో కంపల్సరీగా ఓ 2 ఉంటున్నాయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, శక్తివంతమైన సంతానం కలగట్లే ఇక్కడ, ఈ వంశపారంపర్యంగా వాళ్ళకి ఇస్తున్నారు.